వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. కౌశలం ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా, అయితే నేను వాటి గురించి అయితే వీడియో చేశాను. అవైతే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయని వాళ్ళు చెక్ చేయండి. అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్కి ఎలా మెసేజెస్ వస్తాయి అవన్నీ అయితే నేను ఒక వీడియో చేశాను. మళ్ళీ మెసేజ్ రాని వాళ్ళకి ఏం చేయాలి అనేది ఒక వీడియో చేశాను. డౌట్స్ క్లియర్ చేస్తూ ఒక వీడియో చేశాను. కౌశల ఎగ్జామ్ గురించి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చేశాను, అవి ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఏంటంటే చాలా మందికి యాక్చువల్గా ఈ ఎగ్జామ్ రాస్తే మనకి ఎన్ని మార్క్స్ వస్తే మనం ఎగ్జామ్ పాస్ అయినట్లు, క్వాలిఫై అయినట్లు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. మళ్ళీ ఏంటంటే మనం ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి ఎలాంటి జాబ్స్ వస్తాయి, అంటే మనకి జాబ్ వస్తుందా లేదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. మళ్ళీ ఇంకో డౌట్ వచ్చేసి ఏంటంటే మేము ఎగ్జామ్ రాసేసామాక కానీ కాకపోతే మాకు రిజల్ట్ అనేది కనిపించలేదు, ఎక్కడ చూడాలి, ఎలా చెక్ చేయాలి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో నేను ఈ 3 టాపిక్స్ గురించి అయితే నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి కౌశలం ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఎన్ని మార్క్స్ అనేది వస్తే మనకి పాస్ మార్క్ అనేది చాలా మంది డౌట్ అనమాట. మెయిన్ వచ్చేసి దీనికి ఏంటంటే నిజం చెప్పాలంటే పర్టికులర్గా మనకి ఇన్ని మార్క్స్ వస్తేనే మనం క్వాలిఫై అవుతామని అయితే మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు అదే మనం ఇంటర్ 10th స్టడీ వైజ్ అనుకో, అంటే 10th కానీ ఇంటర్, బీటెక్, డిగ్రీ ఏదన్నా అయితే మనకి ఇన్ని మార్క్స్ అంటే 35 మార్క్స్ వచ్చేస్తే మనం పాస్ అయిపోయినట్లు ఎగ్జామ్ అని చెప్పి అయితే ఉంటుంది. బట్ కానీ ఈ ఎగ్జామ్లో ఏంటంటే మనకి పర్టికులర్గా అయితే ఇన్ని మార్క్స్ వస్తే మీకు క్వాలిఫై అయినట్లు, పాస్ అయినట్లు అని అయితే మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. మెయిన్ అదనమాట. మళ్ళీ అదొకటి మళ్ళీ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కానీ మనకి ఇంత కట్ ఆఫ్ అని మార్క్స్ అయితే ఉంటాయి. సో అలా కూడా మనకేం మెన్షన్ చేయలేదు. ఈ కౌశలం ఎగ్జామ్లో అయితే మెయిన్ వచ్చేసి అసలు ఫస్ట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని రిలీజ్ చేసినప్పుడు ఇలా ఎగ్జామ్ ఉంటుంది అని కూడా అసలు మనకి తెలియదు. మామూలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి అప్లై చేసుకోండి, తర్వాత ఇట్లా చూసేసి అంటే మనం 10th వాళ్ళు కానీ ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ వీళ్ళందరూ అప్లై చేసుకోండి, వాళ్ళలో చూసి ఇస్తామన్నట్లు మనకి చెప్పారు. కానీ పర్టికులర్గా ఇలా ఎగ్జామ్ ఉందని కూడా మనకు అప్పుడు మెన్షన్ చేయలేదు మనం అప్లై చేసుకునేటప్పుడు. కానీ ఎగ్జామ్ పెట్టారు. ఈ ఎగ్జామ్లో కూడా తర్వాత ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, లేకపోతే ఎన్ని మార్క్స్ వస్తే, ఎంత పర్సంటేజ్ వస్తే వస్తుందని కూడా మనకు పర్టికులర్గా చెప్పలేదు. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్ చూసి నాకు తెలిసి ఇంత కట్ ఆఫ్ అని ఏమైనా పెట్టొచ్చేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. మెయిన్ వచ్చేసి అయితే ఇది. తర్వాత ఏంటంటే పర్టికులర్గా సరే ఓకే మాకు ఇన్ని మార్క్స్ వస్తే మనకి ఏ పర్టికులర్ జాబ్ వస్తుందా అని చాలా మంది అడుగుతున్నారు. అసలు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఇస్తారు అనేది కూడా మనకి క్లారిటీ లేదు. ఇప్పుడు సచివాలయంలో వెళ్ళి అడిగినా కానీ వాళ్ళకి కూడా చెప్పట్లేదు. అంటే జాబ్స్ వస్తాయి అంటున్నారు కానీ మనకు ఒక క్లారిటీ అనేది ఇవ్వట్లేదు వాళ్ళు కూడా. అట్లని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్పుడు మనకు సచివాలయంలో వాలంటీర్ జాబ్స్ అనేవి జరిగాయి స్టార్టింగ్లో. అప్పుడు కూడా ఇట్లానే ఒక ఇంటర్వ్యూ లాగా కండక్ట్ చేసి దాంట్లో కొంతమందిని అయితే తీసుకున్నారు. అంటే ఊరుల వైజ్ ఏ ఊరికి ఆ ఊరు కొంతమందిని సెలెక్ట్ చేసేసి 5 మెంబర్స్ ఆర్ 6 మెంబర్స్కి అయితే ఉన్న ఏరియాని బట్టి, అంటే మీ ఊర్లో ఎంత ఉన్న దాన్ని బట్టి వాలంటీర్ జాబ్స్ అనేది ఇచ్చారనమాట అప్పుడు. అయితే అలా సరే ఇప్పుడు మనకి అప్పుడు వాలంటీర్ జాబ్స్ అనేవి వచ్చినప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంది. ఓకే ఇంతమందిని సెలెక్ట్ చేస్తారు, దీనికి ఏం వర్క్ చేయాలంటే ఇట్లా అంటే ఊరిలో ఒక్కొక్క పర్సన్కి ఒక 50 హౌసెస్ ఆర్ 20 హౌసెస్ అనేది ఉంటుంది, వాళ్ళలో మనకి పింఛన్ ఇవ్వాలి లేకపోతే అట్లా అని చెప్పేసి ఓకే ఈ జాబ్కి ఇలా చేయాలి, వర్క్ చేయాలని మనకు అప్పుడు ఒక క్లారిటీ ఉంది. తప్పితే ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఏంటంటే ఏ టైప్ ఆఫ్ మనకి జాబ్ వస్తుంది, మనం ఏం వర్క్ చేయాలి అనేది కూడా మనకు క్లారిటీ లేదు. మనకి ఎక్కడ కూడా డిక్లేర్ చేయలేదు మీకు ఇన్ని మార్క్స్ వస్తే మీకు జాబ్ వస్తుంది, ఆర్ మీరు ఈ జాబ్లో ఇలాంటి వర్క్ చేయాలి, ఇలాంటి టైప్ వర్క్ జాబ్ చేయాలి అని కూడా మనకి ఎక్కడా మెన్షన్ చేయలేదు, డిక్లేర్ కూడా చేయలేదు వాళ్ళైతే. ప్రజెంట్ అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మొత్తం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డిక్లేర్ చేస్తారేమో ఏది అని చెప్పేసి. మళ్ళీ ఏంటంటే చాలా మంది ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసేసాం కదా, ఎగ్జామ్ రాసేసిన తర్వాత రిజల్ట్ అనేది మ్యాక్సిమం అప్పుడే చూపిస్తుంది, మనం బిట్స్ మట్టుకే చూపిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్లో ఏంటంటే మనకు అప్పుడే రిజల్ట్ అనేది రాదు, అవి తర్వాత వస్తాయి అంట. మెయిన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనకి ఆ రిజల్ట్ అనేది మనం బిట్స్ మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత మనకి అక్కడ రిజల్ట్ అనేది ఉంటుంది, మనం చెక్ చేసుకోవచ్చు. మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయినా చెక్ చేసుకోవచ్చు, అదే మనం ముందే ఎగ్జామ్ అయిపోగానే మనకి ఎంత పర్సంటేజ్ వచ్చిందని కనిపిస్తుంది అక్కడైతే. మీరు అలా చెక్ చేసుకోండి. లేదు మేము అక్కడ చెక్ చేయలేదు, మళ్ళీ మేము ఎక్కడ చెక్ చేసుకోవాలి అని మీకు డౌట్ ఉందంటే నేను ఇప్పుడు అది చెప్తాను ఎలా చెక్ చేసుకోవాలని. మన మెయిల్కి అయితే ఒక మెసేజ్ వస్తుందని నేను చెప్పాను కదా, ఆ మెసేజ్
మెసేజ్లో ఏంటంటే ఆ వెబ్సైట్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. మనం ఎగ్జామ్లో కానీ మనం రిజిస్ట్రేషన్ అప్పుడు ఏం మెయిల్ అండ్ యూజర్ నేమ్ మనం ఎంటర్ చేసామో సేమ్ అవే ఎంటర్ చేసి ఓకే చేసినట్లయితే మనం రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మనం ఎగ్జామ్ రాసాం కదా, ఆ ఎగ్జామ్ రాసిన ఫామ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఏంటంటే ఈ బిట్స్కి సంబంధించి ఉంటుంది. దాని దగ్గర మనం క్లిక్ చేసినైతే మన స్కోర్ ఎంత వచ్చింది అని అయితే మనం చెక్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్లో ఏంటంటే మనకి ఇంకా రిజల్ట్ లేదు కాబట్టి అక్కడ కంప్లీటెడ్ అని వస్తుంది. ఇక్కడ బిట్స్ దగ్గర కింద కంప్లీటెడ్ అని వస్తుంది, ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్ దగ్గర కంప్లీటెడ్ అని వస్తుంది. మనం ఇక్కడ బిట్స్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది మనకు చాలా మందికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఇలా మెయిల్లో మనం చెక్ చేసుకునేటప్పుడే మనం ఏ బిట్స్ అంటే మనకి ఏ బిట్స్ వచ్చినాయి కూడా అక్కడ రన్ అవుతున్నాయి. సో నాకు అది రీసెంట్గానే తెలిసింది అలా బిట్స్ వస్తాయని. కాకపోతే నేనేంటంటే ఇప్పుడు నాకు వచ్చినాయి మీకు రావాలని రూల్ లేదు కాబట్టి నేను అదేం చెప్పట్లేదు. ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంది మాకు ఆ బిట్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఆ బిట్స్ కూడా ఇంకో వీడియోలో చేసి పెడతాను. అంటే మొత్తం 40 బిట్స్ ఉన్నాయి కదా, 40 బిట్స్లో ఏంటంటే ఓన్లీ 30 బిట్సే వస్తున్నాయి. ఆ 30 బిట్స్ అయితే మీకు వీడియో చేసి పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదొకటి. మెయిన్ ఏంటంటే పర్టికులర్గా ఈ వర్కే చేయాలి లేకపోతే ఇదే చేయాలి అని అయితే మనమైతే ఎక్కడ చెప్పడానికి అయితే లేదు. మళ్ళీ చాలా మందికి డౌట్ ఏంటంటే మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మేము పెన్ పేపర్ ఏమైనా తీసుకెళ్ళొచ్చా లేకపోతే వాళ్ళే ఇస్తారా అని కూడా అడుగుతున్నారు. ఏం మీరు తీసుకెళ్ళినా నో ప్రాబ్లం, ఏం కాదు. వాళ్ళు లేదు మాకు పేపర్ పెన్ కావాలి అన్న వాళ్ళైనా ప్రొవైడ్ చేస్తారు, నో ప్రాబ్లం, అదేం ఉండదు. ఇంకా మ్యాక్సిమం మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మెయిన్ ఒక మీ ఆధార్ కార్డు ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది. అదొకటి తీసుకెళ్ళండి, మీకు సరిపోతుంది, ఏం కాదు. మీరు రిజిస్ట్రేషన్ అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే మీరు ఫోన్ తీసుకెళ్ళకపోయినా పర్లేదు. లేదు మీరు రిజిస్ట్రేషన్ అవ్వలేదు అన్నట్లయితే మీరు కంపల్సరీ ఫోన్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏంటంటే మీరు ఆధార్ కార్డ్ నెంబర్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ మనం అక్కడ అనేది ఎంటర్ చేయాలి. కాబట్టి ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ అవ్వకపోతే కంపల్సరీ మీ ఫోన్ కూడా తీసుకెళ్ళండి. ఆధార్ కార్డ్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉన్న మొబైల్ని తీసుకోండి. అప్పుడు దాంట్లో ఓటీపీ వస్తుంది కాబట్టి మీకు టెన్షన్ ఏమి ఉండదు. మెయిన్ వచ్చేసి అది. ఇంకా చాలామంది ఇవే నేను ఆల్రెడీ ఆన్సర్ చేసిన అవే రిపీటెడ్గా అడుగుతున్నారు. మ్యాక్సిమం ఇదే అనమాట. మనకి పర్టికులర్గా ఏ జాబ్ వస్తుంది అనేది మనకి డిక్లేర్ చేయలేదు. మీకు ఇన్ని మార్క్స్ వస్తేనే మీకు పాస్ అయినట్లు లేకపోతే ఫెయిల్ అయినట్లు కూడా మనకి ఎక్కడ అనేది మెన్షన్ చేయలేదు. ఇప్పుడు మనం వెళ్ళి డైరెక్ట్ సచివాలయం అడిగినా కానీ వాళ్ళు కూడా చెప్పట్లేదు, అసలు మ్యాక్సిమం చెప్పలేదు. కాకపోతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఏంటంటే మీకు ఇన్ని మార్క్స్ వస్తే మీరు పాస్ అయిపోయినట్లు ఎగ్జామ్లో అన్నట్లు కొన్ని చెప్తున్నారు. కానీ ఏమో మరి వాళ్ళకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు తెలియదు. కానీ నేను సచివాలయంలో కనుక్కున్నాను. మ్యాక్సిమం ఏంటంటే పర్టికులర్గా ఇలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు అంతేగాని మనకి కట్ ఆఫ్లు లేకపోతే ఇంకా ఇన్ని మార్క్స్ వస్తే పాస్ అయినట్లు మీకు జాబ్ వస్తుంది అన్నట్లు కూడా ఎక్కడ చెప్పలేదు అని చెప్పేసి వాళ్ళు సచివాలయంలో స్టాఫ్ అయితే చెప్పారు. మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా నాకు 74% అయితే వచ్చింది కదా, ఇప్పుడు నాకు జాబ్ వస్తుందని కూడా నేను క్లారిటీ చెప్పలేను. వాళ్ళు ఏ వయసు తీస్తారు అనేది కూడా మనకి క్లారిటీ లేదు. అదే చెప్తున్నాను కదా, మీరేంటంటే వీడియోస్లో చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే ఇట్లా అని చెప్తున్నారు. మరి వాళ్ళకి చెప్పాను కదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ వచ్చింది నాకు తెలియదు. కానీ పర్టికులర్గా అయితే మనకి ఇంత కట్ ఆఫ్ అని అయితే పర్టికులర్గా డిక్లేర్ చేయలేదు. ఇప్పుడు 10th ఉంది, 10thలో 35 మార్క్స్ వస్తే అంటే నువ్వు పాస్ అయిపోయినట్లు అనేది ఎవరైనా చెప్తారా? అట్లా ఈ ఎగ్జామ్లో నీకు ఇన్నే వస్తే నువ్వు పాస్ అయినట్లు అనేది మనకి ఎక్కడ అనేది చెప్పలేదు. సో కాబట్టి ఏంటంటే మీరు అది లేదు. ఒకవేళ నాకు ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసి ఏదైనా వస్తే నేను కంపల్సరీ వీడియోలో అయినా వీడియో చేసి మీకు చెప్తాను ఇన్ని మార్క్స్ వస్తే పాస్ అయినట్లు అని చెప్పేసి. ఇది చాలా వాటికి అప్పుడు సచివాలయంలో వాలంటీర్ జాబ్స్ ఎలా ఇచ్చారు, ఓన్లీ మన ఊరు వాటికే ఎంతమంది అప్లై చేశారు అందరికీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళల్లో కొంతమంది సెలెక్ట్ చేశారు. అప్పుడు నిజం చెప్పాలంటే పాలిటిక్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళకు కూడా జాబ్స్ అయితే వచ్చాయి. ఇవి అలా వస్తాయా లేకపోతే వేరే అనేది కూడా మనం చెప్పలేము, ఎందుకంటే ఎగ్జామ్స్ పెడుతున్నారు కాబట్టి. సో అవి ఇన్వాల్వ్ కాకపోవచ్చు అన్నట్లు నేను అనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే అప్పుడు ఏ ఊరు అంటే ఎవరి ఊరు వాళ్ళకి కొంతమందిని అనేది తీశారు. ఇప్పుడేంటి మనకి 10వ తరగతి చదివినా ఇంటర్, బీటెక్, డిగ్రీ, పీజీ, మళ్ళీ అసలు 10th బిలో వాళ్ళు కూడా అప్లై చేసుకోమన్నారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి. ఇవి ఎలా తీస్తారనేది కూడా మనం చెప్పలేము. అంటే ఓన్లీ మన ఊరు వైజే ఇస్తారా లేకపోతే మండలంకి ఇస్తారా లేకపోతే డిస్టిక్ ఇస్తారా అనేది కూడా మనకు క్లారిటీ లేదు. నేను అనుకున్న డిస్టిక్ వైజ్ అంటే కొంచెం కష్టం కాబట్టి నేను మండల వైజ్
జాబ్స్ ఇస్తారా, అంటే అట్లా అంటే ఏది ఇప్పుడు బీటెక్కి బీటెక్, డిగ్రీకి డిగ్రీ, అంటే 10th చదివిన వాళ్ళు 10th, ఇంటర్ అట్లా ఏం చదివిన వాళ్ళకి వాళ్ళు కంపేర్ చేసి మండల్ వైజ్లో ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఏ ఊరు వారిలో చదివిన వాళ్ళే అంటే ఇంటర్ చదివిన వాళ్ళకి అంటే పర్సంటేజ్ వైజ్ సెలెక్ట్ చేసి ఇస్తారా అనేది కూడా మనం క్లారిటీగా చెప్పలేము. మనకి అది క్లారిటీగా ఎక్కడ మెన్షన్ చేయట్లేదు మీకు ఇలా వస్తే ఇలా ఇస్తుంది అని. సో మీరేంటంటే పర్టికులర్గా ఫిక్స్ అవ్వకండి మీకు ఇన్ని మార్క్స్ వస్తే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసేసి ఇన్ని మార్క్సే వస్తే మీకు జాబ్ వస్తుంది అని కూడా మనం చెప్పలేము. నాకే 74 వచ్చింది, నాకు వస్తుందా రాదా అనేది నేనే క్లారిటీగా చెప్పలేను. కాబట్టి ఏంటంటే మీరు అసలు వేరే అవేమీ లేకుండా నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కంపల్సరీ మీకు ఒక వేరే వీడియో చేసి అయితే నేను పోస్ట్ చేస్తాను. మ్యాక్సిమం మీరు అడిగిన డౌట్స్ అన్ని నేను క్లియర్ చేశాను. మ్యాక్సిమం మనకి ఏంటంటే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇన్ని మార్క్స్ వస్తే మనం ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్టు అండ్ ఇన్ని మార్క్స్ వస్తే మనకి ఈ టైప్ ఆఫ్ జాబ్ వస్తుంది అని అయితే మనకి ఇంకా క్లారిటీ లేదు, డిక్లేర్ చేయలేదు. ఒకవేళ అది వస్తే నేను చెప్తాను. మళ్ళీ ఈ జాబ్ టైప్ ఎలా అనిపిస్తుంది అంటే లైక్ నౌకరీ టైప్లో మనం అప్లై చేసుకుంటాం కదా ఆ టైప్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం మెయిల్లో మనం మెసేజ్ వస్తుంది అన్నాను కదా, మనం దానిలో లాగిన్ అయినప్పుడు ఏంటంటే మనం రిజల్ట్ చెక్ చేసేటప్పుడు కింద అనేది కొన్ని కంపెనీస్ అనేవి ఉంటున్నాయి. అంటే ఇప్పుడు నేను సివిల్ చదివాను కదా, సివిల్కి సంబంధించిన కంపెనీస్ అనేవి ఉండి దాంట్లో జాబ్ ఆఫర్స్ అనేవి ఉంటున్నాయి. అంటే దాంట్లో మనం అప్లై చేసుకోవాలంట. అప్లై చేసుకుంటే అది అప్లై చేసుకున్న తర్వాత దాని నుంచి మనకి ఏదన్నా ట్రైనింగ్ ఇవ్వటం కానీ లేకపోతే మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారా అన్నట్లు చెప్తున్నారు. అంటే లైక్ నౌకరీ టైప్ అన్నట్లు అంటున్నారు. మరి చూద్దాము ఇవి ఎలా వస్తాయి అనేది. నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు కంపల్సరీగా మీకు అయితే మెన్షన్ చేసి చెప్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. పక్కనే కింద హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. ఆ హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చినట్లయితే ఈ వీడియో ఇంకొంతమంది చూడటానికి బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్ ఎవ్రీవన్.